చక్కని విషయాలు మనకి బోధిస్తుంది. దేవుడు చాలా గొప్పవాడు. ఒక ఆత్మ నశించిపోయినా ఆయన ఒప్పుకోడు. చాలా మర్యాదస్తుడు దేవుడు, గౌరవనీయుడు. ఆ ప్రభుకున్న మనసు ఎవరికి లేదు అసలు. అందరూ సేవ చేస్తున్నారు, అందరూ వాదిస్తున్నారు, అందరూ ప్రసంగాలు చేసేస్తున్నారు. కానీ అసలు ఈ ట్రెండ్ మారిపోయినప్పుడు చూస్తుంటే ఏంటి ఆ ప్రసంగాలు, ఆ ప్రసంగాలలో సువార్త ఏది, సాత్వికం ఏది, ప్రేమ ఏది, ఎదుటివాడు మారు మనసు పొందే మాటలేయి. చచ్చిపోయేదాకా ఒకడు స్వస్థల గురించే చెప్తాడు, చచ్చిపోయేదాకా కొందరు భాషల గురించే చెప్తారు, చచ్చిపోయేదాకా కొందరు ఇలాగ విమర్శనే చేస్తూ ఉంటారు. పోటీలే 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 పోటీలే. ఏంటి దానివల్ల కలిసి వచ్చింది? తమ్ముళ్ళు, ఎవరి రాజ్యాన్ని పాడు చేస్తున్నాం మనం అసలు ఆలోచించాలి. ఎవరికి కళంకం వస్తుందో మన వల్ల, ఎవరి ఆత్మలతో చెలగాటమాడుతుంది సమాజం అసలు ఆలోచించాలి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంతో ఎవరినైనా సంపాదించుకున్నప్పుడు ఆ సహోదరుడు మన వల్ల కనుక దేవుళ్ళలో నుంచి వెళ్ళిపోతే అలాంటి వాడు చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాను బైబిల్లో ఉంది. చెప్తాను మీకు మంచి మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము చూడండి. ఏదో అనుకుంటున్నారు, సువార్త అంటే మన సూచనలు చెప్పేసి మనుషుల్ని వెళ్ళగొట్టేస్తున్నారు అనుకుంటున్నారు, వాక్యం చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు. మన మాటలు విని ఎవరైనా డిస్టర్బ్ అయ్యి దేవునికి దూరం అయిపోయాడా, వాడిని ఎలా పోల్చాడో చూడండి దేవుడు. ఆత్మలను పాడు చేసిన వాడి గురించి చెప్తూ ఇదే ఈరోజు ప్రసంగం. ఏం చెప్పింది తెలుసండి? ఇలాంటి వాడి శవాన్ని ప్రకృతి కూడా చూడకూడదు అనుకున్నాడంట దేవుడు. ఏంటది? మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. నా యందు విశ్వాసముంచే ఈ చిన్నవారిలో ఒకరినైనాను మీరు అభ్యంతరపరిచిన ఎడలా వాడు మెడకు పెద్ద తిరగల రాయి కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో పడేయాలంటండి. అయ్యి బాబోయ్, ఏంటండి పనిష్మెంటు? ఈ రకంగా చూస్తే కొందరు సేవకుల దగ్గర నేను కళ్ళారా చూశాను. పచ్చని కుటుంబాలు, 10ల సంఖ్యలో కుటుంబాలు విడిపోయారండి, భార్యాభర్తలు విడిపోయారండి. ఎన్ని కుటుంబాలను తగలబెట్టేశారో, ఎంతమందిని మోసం చేశారో, ఎంతమంది దగ్గర దోచుకున్నారో. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను ప్రియులారు. నేను పేరు చెప్తే నాకు సిగ్గు, వాళ్ళకి ఎలాగ సిగ్గు ఉండదు. అలాంటి వాళ్ళు చాలామందిని చూశాను నేను. ఒక్కడిని మన వల్ల ఇన్ని కుటుంబాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, ఇంతమంది ఏం వినాలో తెలియక పిచ్చోళ్ళు అయిపోతే, రేపటి దినాన్ని దేవుడు ఏం చేయమని చెప్పాడో తెలుసండి? ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఈ మిక్కిలి ఈ చిన్నలైన ఒకళ్ళనైనా మీరు అభ్యంతరపడిస్తే, అంటే అర్థమేంటి? నా దగ్గరికి వచ్చిన బిడ్డలు కనుక మీ మాయదారి బోధలు విని, మీ మాయదారి స్వార్థం చూసి, మీ మాయదారి లౌక్యం చూసి, మీ మాయదారి కుళ్ళితనం చూసి, మీ వ్యభిచార తలంపులు చూసి, మీ ధనాపేక్ష చూసి, నా రక్తం చేత కడగబడిన వారు ఎవరైనా సత్యంలో నుంచి తొలగిపోతే, అలా తొలగిపోవడానికి కారణమైన వాడిని ఏం చేయమన్నాడు? మెడకి పెద్ద తిరగలరాయి కట్టాలంట. ఎందుకండి? చంపేస్తే వదిలిపోద్దు కదా. గొడ్డలు తీసుకుని నరికేస్తేనో, కత్తితో పొడి చేస్తేనో సరిపోదా? చచ్చిపోతారు కదా. మరి అలాంటి వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఏంటి? ఏంటి పనిష్మెంటు? ఎవరైనా ఎవరి వల్లైనా దేవునిలో నుంచి దూరం అయిపోతే అలాంటి వాడు మెడకి ఏం చేయాలంట? వెళ్ళిపోయినోడికి కాదు, పంపేసినోడికి మెడకి ఏం చేయాలంట? పెద్ద తిరగల రాయి కట్టి కాపారం చీరలు వేసేయాలి, కోరుకొండ చీరలు వేసేయాలి, లేదంటే నాగార్జున సాగర్లో వేసేయాలంటలేదు. ఎక్కడ వేయాలంట? అన్ని మిక్కిలి లోతైన సముద్రంలో వేసేయాలంటే. ఎందుకంటే అంత లోపలికి? అమ్మో, ఎందుకంటే అంత లోపలికి వేయాలి? మిక్కిలి లోతైన సముద్రం ఏదమ్మా? పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం. ఆ మహాసముద్రంలో ఉంది అత్యంత లోతైన ప్రదేశం, మ్యారియానా ట్రెంచ్. ఏంటమ్మా దాని పేరు? సముద్రాలన్నిటికంటే లోతైన సముద్రం పసిఫిక్ అయితే, పెద్ద సముద్రం అయితే, అందులో అత్యంత లోతైన ప్రదేశం ఉందంటండి. దాని పేరే మ్యారియానా ట్రెంచ్. అక్కడ వేసేయాలంట. ఎవరిని?
యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న బిడ్డల్ని ఎవరినైనా డిస్టర్బ్ చేసి నీ మాయదారి బోధలతో, మాయదారి తలంపులతో, లౌక్యంతో, నీ స్వార్థంతో ఎవరు కనుక పాడు చేశాడంటే ఆ పాడు చేసిన వాడు మెడకి తిరగలు కట్టేసి మిక్కిలి లోతైన సముద్రంలో వేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మనకు పాపం అనిపించవచ్చు, కానీ ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే అది ఎంత తప్పు చూడండి. ఎందుకు తిరగలు కట్టమన్నాడు? సముద్రంలో వేసేమనలేదు. ఎందుకు? వాడి మెడకు తిరగలు కట్టాలి. అంటే ఎందుకు కట్టాలి? వాడి శవం కూడా ఈ ప్రకృతి చూడకూడదు. దేవుని బిడ్డల్ని డిస్టర్బ్ చేసిన వాడి డెడ్ బాడీ కూడా ప్రకృతి కంటపడకూడదండి. చాలా జాగ్రత్త. ఆ లోతుల్లోనే శిథిలమైపోవాలి, ఆ లోతుల్లోనే కుళ్ళిపోవాలి, ఆ లోతుల్లోనే ఎముకలు మట్టిలోకి వెళ్ళిపోవాలి, ఆ లోతుల్లోనే ఆ డెడ్ బాడీని చేపలు తినేయాలి. వాడి శవం కూడా బయటికి కనపడకూడదని నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. ఎంత ఆటగా ఉంది సేవ అంటే. సేవ అంటే సంపాదన అనుకుంటున్నారు. ఏమని చెప్పాడు శిష్యుడికి? వెళ్ళగలమన్నాడు. 2 జతల అంగీల్ని తీసుకెళ్ళకూడదు. ఇంకేం తీసుకెళ్ళకూడదు? కర్రను తీసుకెళ్ళకూడదు. ఇంకేం తీసుకెళ్ళకూడదు? చెప్పులు తీసుకెళ్ళకూడదు. బంగారు వెండి తీసుకెళ్ళకూడదు. సంచి తీసుకెళ్ళకూడదు. జాలు తీసుకెళ్ళకూడదు. ఎవరైనా వెళ్తారు ఎలాగైతే? సతీష్ కుమార్ గారు వెళ్తారా? ఎవరైనా వెళ్తారండి ఇలాగైతే? పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదా అండి. స్టీఫెన్ పాల్ గారు వెళ్తారా? జాన్వేశ్వరి గారు వెళ్తారా? వెళ్తారా? యేసు ప్రభు గారు సేవకు వెళ్ళమన్న ప్రాసెస్ ప్రకారంగా వెళితే నాకు తెలిసి ఒక్కడు కూడా వెళ్ళడం. అలా వెళ్ళిన వాళ్ళు అపోస్తలులు. ఎలాంటి వరాలు ఇచ్చి పంపించాడమ్మా? స్వస్థపరచండి, చచ్చిపోయిన వాళ్ళని లేపండి. ఏంటండి ఇలాంటి వరాలు ఉన్నా సరే చివరికి మళ్ళీ యేసుప్రభు గారు చనిపోయిన తర్వాత మరలా పాత విడిచిపెట్టిన వలలు పట్టుకుని సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళిపోయారండి. ఎంత మంచి వాళ్ళండి వాళ్ళు. ఏదండి ఆ సంస్కృతి ఏది? సేవకుల్లో ఆ మార్పు ఏది? దేవుని కొరకు బ్రతకాలనే ఆ తలంపు మనలో ఎక్కడుందండి? యేసుప్రభు గారు కూడా పరిచర్య చేసి 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 ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి వదిలిపెట్టిన వలలు బాగు చేసుకుని తిరిగి మళ్ళీ తిబిరేసు సముద్రానికి వెళ్ళిపోయారండి. మళ్ళా చేపలు పట్టుకుంటుంటే ప్రభు చూశాడు, వాళ్ళ నిస్వార్థత చూశాడు. అరే నాయనా, నాతో ఇన్ని సంవత్సరాలు ఉన్నా మీకు ఎలాంటి వరాలు ఇచ్చినా చివరికి వలల కోసమే వచ్చారు కానీ రూపాయి సంపాదించుకోలేదా? మీరు ఎంత మంచి వాళ్ళు నాయనా, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. ఎవరండి సేవకులు? ఏదండి సంఘం? ఎక్కడుందండి వాక్యం? ఏం వింటున్నారు ప్రియులారా మీరు వెళ్ళే చోట్లలో? ఏం వింటున్నాం అసలు? చచ్చిపోయిన బ్రతికించునని వరం తీసుకున్నవాడు యేసుప్రభు గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వల్ల జోలికి వెళ్ళిపోయి వలలు తీసుకుని చేపలు పట్టుకుంటే వెళ్ళిపోయాడంటే ఏం సంపాదించాడు అసలు? ఏం సంపాదించాడు? ఎక్కడొస్తున్నాయి కార్లు? ఎక్కడొస్తున్నాయి మేళ్ళు? ఎక్కడొస్తున్నాయి హాస్పిటల్స్ కట్టడానికి డబ్బులు? ఎక్కడొస్తున్నాయి? ఏమండి ఇలాంటి మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? స్థలాలు, పొలాలు. ఏం పిచ్చిది? చచ్చిపోయే వయసు వచ్చినా కానీ ఇంకా సంపాదించుకుంటారుగా చూస్తున్నారు. అది కొనాలి, ఇది కొనాలి, అది కట్టాలి, ఇది కట్టాలని చూస్తున్నారు. ఎవరు పట్టుకున్నారయ్యా బాబు మిమ్మల్ని? దేవుడా, దయ్యమా? ఎవరు లీడింగ్లో ఉన్నా మనం ఆలోచించాలి. ఏమండి అలాంటి వాళ్ళకే కొమ్ము గాయడానికి పరిగెట్టి పారిపోతూ ఉంటారు. బండి పెట్టుకోవడానికి స్థలం లేదయ్యా బాబా అని ఇప్పటి నుంచి చెప్పాము మనం. అసలు ఒక సెంటు కొనుక్కోవడానికి కూడా దిక్కు లేకుండా బాధపడుతున్న సేవకులు ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. మిషన్ అయినా అమ్మేస్తారు, కిడ్నీ అయినా అమ్మేస్తారు, ఆ దుర్మార్గులకే ఇస్తారు. కానీ పేదవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరికి రూపాయి ఎవరండి అసలు? రూపాయి ఎవరు? ఆలోచించండి. ఎంత బాగా చెప్పాడు. ఈ రకంగా సేవకి వెళ్ళండి అన్నాడు. ఆ రకంగానే వెళ్ళారు. చివరికి ఏమీ సంపాదించుకోలేదు. ఆ వరాలు ఉన్నా సరే ఆయన ఆ వరాలు ప్రభుకే అప్పగించేశారు. నువ్వు ఇచ్చిన వరాలు నీ దగ్గరే తండ్రి. ఈ వరాలు మాకు సంపాదించడం కాదు, నీ కొరకు ఆత్మలు సంపాదించుకోవడానికి వాడారు వాళ్ళు. ఈరోజు ఏమి సంపాదిస్తున్నారు? అడుగుతుంటే విమర్శిస్తున్నారంటారేంటి? అడుగుతుంటే విమర్శిస్తారంటారేంటి? దైవజనులు అలాగ అనకూడదు, ఒక్కొక్కడికొక వరం ఇచ్చాడంట దేవుడు. ఇచ్చాడా? మరి నాకేమి ఇవ్వలేదేంటి? నాకు అందులో ఒకటి లేదేంటి? మరి ఏమ్మా ఆ వరాలే మరి
ఒక్కోళ్ళు ఒక వరం ఇచ్చారంటే అయ్యని ఇచ్చారంటే వాళ్ళకి. సెమినార్లో చెప్తాను మీరు ఇందిరి గారు మంచి మంచి పాఠాలు. ఏమండి, వరాల్లో అన్నీ ఒకటి కాదండి. హాని కలిగించే వరాలు ఉన్నాయి, ఆదాయం కలిగించే వరాలు ఉన్నాయి. ఈ పాఠం సెమినార్లు చెప్తారు ఇందిరి గారు, మీరు అక్కడ చెప్తే బాగుంటుంది. ఏంటమ్మది? ఆదాయం తెచ్చే వరాలు, హాని కలిగించే వరాలు. అయ్యగారులు అందరూ కలిసి ఆదాయం తెచ్చే వరాలు పట్టుకున్నారు, హాని కలిగించే వరాలు జోలికి ఎవరు వెళ్తలేదు. అక్కడ విందిరి కానీ సెమినార్లో రండి, ప్రేమించండి, సత్యానికి సహకరించండి. దేవుని బిడ్డలారా మీరు రండి. మా కష్టార్జితంతో మా పిల్లలు, మా సంఘం, నన్ను ప్రేమించే నా తమ్ముళ్ళు విదేశాల్లో ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. నేను సెమినార్ పెడతాను అనగానే వాళ్ళందరూ అన్నయ్య మేము ఉన్నామని నాకు సహాయం చేసే నా తమ్ముళ్ళని చెల్లెల్ని దేవుడు నాకు ఇచ్చాడు. అది చిన్న సంఘమే, కానీ నా మాటలు చిన్నవి కాదు, నా మాటలు చిన్నవి కాదు. హేతువాదులు కూడా నా దగ్గర ఆగలేరు, సైంటిస్టుల దగ్గర ఆగలేరండి. ఎందుకంటారా? నేను నేర్చుకున్న వాక్యం, నేను చదివిన బైబిల్ అలాంటిది. దడదలాడించేస్తాను ఏమనుకుంటున్నారో. చాలా గొప్పది పుస్తకం ఇది. లోకానికి కొంతమే తెలుసు, బైబిల్కి అంతా తెలుసు. దేవుని బిడ్డలారా అందుకే వాక్యాన్ని కట్టుబడి ఉండాలి. ఏమన్నాడు? ఎవడైనా మీ వల్ల అభ్యంతర పరిస్తే, వాడి దేవుడికి దూరం అయిపోతే అలాంటి వాడు ఏమవ్వాలి? లోతైన సముద్రంలో ఏం కట్టి? పెద్ద తిరగలంటే అర్థమేంటి? వీడిని బయటికి రానేకూడదు, అక్కడక్కడ ఇదికుంటూ ఉండలేడు, పైకి తేలకూడదు. సాధారణంగా పండి వెంటనే పైకి వచ్చేస్తూ ఉంటారు, చచ్చిపోయి కూడా పైకి వస్తారు కదా, అటు రాకూడదు. ఆ తిరగల దగ్గర ఇలగల కొట్టుకొని అక్కడ చచ్చిపోవాలి తిరగల మీద పడి. ఎందుకంటే వాడి డెడ్ బాడీ సృష్టిలో దేనికి కనపడకూడదు, వాడి శవాన్ని ప్రకృతి చూడకూడదు. ముగించే ముందు మీకు మంచి విషయం చెప్తాను. బిన్ లాడెన్ అనే మాట విన్నారా? సంఘ సేవకుడు విన్నారా? ఎవరు? బిన్ లాడెన్ ఉగ్రవాది. కాలేజీలో నుంచి కూడా మత ఛాందస్వాదంతో నేర్చుకుని మంచి చదువుకున్నాడు, చాలా గొప్పవాడు, చాలా మంచి చదువుకున్నాడు. అక్కడ చదువుకున్నప్పుడు కొన్ని ఉగ్రవాద సంస్థలతో పరిచయమై, ఏమండి, ఇతర మతాల మీద ద్వేషం పెంచి, ఏమండి, తన మతమే ఉండాలని కోరుకుంటూ ప్రజలను రెచ్చగొట్టి వింగుని తయారు చేసి మరి ఫేమస్ అయిపోయాడు. అయ్యేసరికి ఏం జరిగింది తెలుసండి? అక్టోబర్ 11 అనుకుంటా, సెప్టెంబర్ 11 అమెరికా WTC టవర్స్ అని ఉంటాయండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్. పెద్ద పెద్ద టవర్స్. అమెరికా అంటే ఎలాంటి రక్షణ అండి, ఎలాంటి దేశం అండి. పిన్ పడిందంటే పట్టేస్తారు, చిన్న పిన్ వేసి ఎత్తకుండా అంటే టక్కున పట్టేసుకుంటారు ఎక్కడన్నా సరే. అలాంటి ప్రొటెక్షన్ కలిగిన అమెరికా దేశంలో ట్విన్స్ రెండు జంట మరి టవర్స్ కూల్చేశాడు. విమానాలు వేసుకెళ్ళి ఎవరికి తెలియనప్పుడు ఆ విమానాలతోనే తీసుకెళ్ళి గుద్దేస్తే కుప్పకూలిపోయి చాలామంది చచ్చిపోయారు. ఎవరి వల్ల? బిన్ లాడెన్. అయిపోయిందా? చంపేశామనుకున్నారు, టవర్స్ కూల్చేసామనుకున్నారు, అమెరికాకి నష్టం చేశామనుకున్నారు, శబాష్ మేమే గెలిచామనుకున్నారు. వెళ్ళిపోయి అయ్యగారు పాకిస్తాన్ అంటే ఉగ్రవాద సంస్థలకే ప్రొటెక్షను మూలం. ఏమండి, ఎలాగైతే మీననగరంలో తారాచబులు మతాబీలు తయారవుతాయో అలాగ పాకిస్తాన్లో నుంచి ఉగ్రవాదులు మత చంద్రులు తయారవుతుంటారు. అక్కడ కేంద్రం అర్థమైందమ్మా? ఆత్రేయపురంలో ఏం తయారవుతాయి? పూతరేకులు. ఆత్రేయపురం అనగానే పూతరేకులు తయారవుతాయి, మీననగరం అనగానే తారాజబులు, ఆటం బాంబులు, అదే అవుట్లు, ఇలాంటివి తయారవుతాయి కదా. అలాగే పాకిస్తాన్ అనగానే ఏమైనా తయారవుతాయి? మానవ బాంబులు తయారు చేసే కేంద్రం పాకిస్తాను. అక్కడికి వెళ్ళిపోయి తలదాచుకున్నాడు. మా వాళ్ళందరూ నన్ను కాపాడతారనుకున్నారు. అమెరికా అంటే ఏంటో చూపించారు. ఏంటో తెలుసా? ఎవ్వరికి కనపడని చోట దాక్కుని ఉంటే అసలు ఎంత లగ్జరీ బిల్డింగ్సో, ఎంత అద్భుతమైనటువంటి నివాసం కల్పించారు అడిగి. ఆ బిల్డింగ్స్లో చీమొచ్చినా పట్టేసుకుంటే ఎవరికి తెలీదు. అలాంటి మహాచక్రవర్తిగా బిల్డింగ్స్లో ఉన్నవాడి దగ్గరికి అమెరికా గూఢచార వ్యవస్థ వచ్చింది. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? పాతేస్తారు. సద్దాం హుస్సేన్ బంకర్లోకి వెళ్ళిపోయాడు, గొయ్యి దవ్వుకొని గోతులోకి వెళ్ళిపోయాడు. ఎలక తోకపట్టులో లాగేశారు బయటికి. ఎవరినే? సద్దాం హుస్సేన్ని తోకపట్టుకుని బయటికి లాగేశారు. అలాగా బిన్ లాడెన్ని వేటాడడానికి వెళ్ళి చూశారు. నిర్దాక్షిణంగా కాల్చి చంపేశారు, దొరికేశాడు. ఎంత ప్రొటెక్షన్లో దాక్కున్నాడో కాల్చి చంపేశారు. చంపేసినప్పుడు ఆ శవాన్ని ఏం చేశారు తెలుసా?
ఇప్పుడు చదువుకున్న దాని ప్రకారంగా చేశారు. ఎవడైనాను దేవుని బిడ్డలకు అభ్యంతరం కలిగిస్తే వాడి మెడకి పెద్ద తిరగల రాయలు కట్టి ఎక్కడ పడేయాలి అమ్మా? అమెరికా వాళ్ళు అదే చేశారు. బిన్ లాడెన్ని చంపేసి బాక్స్లో పెట్టి ఎవ్వరికి కనపడకుండా పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడ వదిలిపెట్టేశారు. మిక్కిలి లోతైన చోటకి తీసుకెళ్ళి అమెరికన్స్ వదిలిపెట్టేశారు. నేను ఇది చదివినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఎవ్వరికి కనపడలేదంట బిన్ లాడెన్ శవం. ఎందుకంటే డూపులు ఉంటారు కదా, మరి దావీద్ ఇబ్రాహింకి డూపులు ఉంటారు, సద్దాం హుస్సేన్కి డూపులు ఉంటారు, బిన్ లాడెన్కి కూడా డూపులు ఉంటారు. అలాగా అసలు చంపింది ఈయనో కాదో అని చాలాసార్లు టెస్ట్ చేసి పరిశీలన చేసి ప్రయోగాలు చేసి కన్ఫర్మ్ చేసుకుని ఈడే అనుకుని బాక్స్లో పెట్టి మిక్కిలి లోతైన సముద్రంలో వదిలేశారు. ఆ డెడ్ బాడీ ఎవరికి కనపడకుండా పోయింది. ఎందుకు కనపడలేదు తెలుసండి? ఇలాంటి మహామహులు అతిరథ మహారథులు చచ్చిపోయినప్పుడు దేశానికి అన్యాయం చేసినా కానీ గొప్పోళ్ళు అంటాం వాళ్ళని. అలాంటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు వచ్చే తరాలు వాళ్ళని దేవుడి కింద కొలవకూడదు. వచ్చే తరాలు వాళ్ళని దేవుడి కింద కొలవకూడదని వాళ్ళ ఆకారం చూస్తే వాళ్ళు మళ్ళీ కనపడితే ప్రజల మనసుల్లో దేవుడి కింద ఉండిపోతారేమోనని కళ్ళకు కనపడకుండా ఫారినర్స్ వాళ్ళని తీసుకెళ్ళి సముద్రంలో వేసేశారు. అలాగా దేవుని పనిపాడు చేసేవాడు కానీ, దేవుని సంఘానికి కళంకం తీసుకొచ్చేవాడు కానీ, దేవుని బిడ్డల్ని ఎదవలాజిక్కులతో పనికిమాలిన మాటలతో దేవుడు మాటలు చెప్పకుండా సంఘాలను పాడు చేస్తే అలాంటి వాళ్ళు బాడీ కూడా చచ్చిపోయిన శవం కూడా ప్రకృతిలో దేనికి కనపడకూడదు అంటున్నాడు దేవుడు. నిన్ను చచ్చిపోతే సూర్యుడు చూడకూడదు, నువ్వు చనిపోతే చెట్లు చూడకూడదు, పక్షులు చూడకూడదు, జంతువులు చూడకూడదు. నువ్వెవడికి కనపడకుండా సముద్రపు అలల లోపల భూగర్భంలో శిథిలమైపోవాలి. ఆలోచించండి. ఏ బిడ్డలనైతే దేవుడు ప్రేమిస్తున్నాడో, ఏ బిడ్డలైతే నాకు దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడో, ఆ దేవుని మనసు ఎరగకపోతే ఆ దేవుడు ఎంత కఠినంగా ప్రవర్తిస్తాడో కూడా మనకు అర్థం కావాలి ప్రియులారా. ఆలోచించండి. పనికిరానివన్నీ చూడకండి, ఆత్మీయత లేని చోటకి వెళ్ళకండి, యవ్వనాన్ని అణుచుకోండి, జీవితాన్ని కాపాడుకోండి, దేవుడి కోసం బ్రతకండి, దేవుని బ్రతికించండి, దేవుని బిడ్డలను బ్రతికించండి ప్రియులారా. అందరినీ ప్రేమించండి, గొడవలు పెట్టుకోకండి, కలిసిమెలిసి ఉండండి. ఆలోచించండి. వాక్యం వింటున్న అందరూ కూడా ఇంకా గొప్ప విషయాలు తెలుసుకోవడానికి మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళందరూ కూడా మీ కుటుంబాలతో నేను పెట్టే సెమినార్కి త్యాగాల్లో అక్టోబర్ 6 నుంచి 10 వరకు మీరు వస్తే ఇంతకంటే మహాజ్ఞాన సంగతులు చెప్తాను మీకు నేను. దేవుని బిడ్డలారా, తమ్ముడు చెప్పాడు ఇందాక సత్యబాబు, సంవత్సరాలు తరబడి ఇలాంటి వాక్యాలే వింటున్నాం మనం. ఏ రోజు నేను చెప్పింది మళ్ళీ చెప్పలేదు మీకు, నేను చెప్పానమ్మా. ఎందుకంటే బైబిల్లో చెప్పింది చెప్పవసరం లేదు, ఎప్పుడు చెప్పినా అండి లేటెస్ట్ చాలా బాగుంటుంది. అంత మంచి వాక్యాన్ని కట్టబడి ఉన్నాం. మరి మీరు మనసులు కలిసినట్టుగా ఉండండి, దెబ్బలాడుకోకండి, కలిసిమెలిసి ఉండండి. వెళ్ళిపోతున్నప్పుడు పొట్టినే వెళ్ళిపోకండి, ఒకరికొకరు మాట్లాడుకోండి. నాకు సంబంధం లేదని వెళ్ళిపోకండి. దయచేసి సంఘ ఐక్యతది, సంఘ ప్రేమది, మనం కలిసి ఉండాలి. ఎవరైనా చనిపోతే నేను ఒక్కడిని వెళ్ళకూడదు, మీరు ఒక్కళ్ళు వెళ్ళకూడదు. 10 మందికి ఫోన్ చేసి వెళ్ళండి. మీరు పలానాయన చనిపోయాడు అంటే మన సంఘంలో, పలానాయనకి ఇబ్బంది ఉంటే మన సంఘంలో వెళదాం పదండి, సహాయం చేద్దాం పదండి అని ఆలోచించుకోవాలి. వాటిల్లో భోజనం చేసి ఎవడ గిన్నాడు వదిలేసి వెళ్ళిపోతున్నట్టు సంఘంలో అలా వెళ్ళిపోతే ఏం ప్రేమ, ఏం ఐక్యత మనకి. సంఘ కాపరిగా నన్ను తిట్టుకుంటారు, మీరేం నేర్పిస్తున్నారని అంటారు నన్ను. నేను పబ్లిక్ స్పీకర్ని, అన్నీ మీతో ఉంటాను, నాకు కుదరదు. నేను బయటికి వెళ్ళి వాక్యం చెప్పాలి. అవునా కదమ్మా? అవును. మిగతావన్నీ మీరు చూసుకోవాలి. మీకు ఏ వార్త సంఘం గురించి తెలిసినా మీరు చెప్పాలి. అమ్మ పలానోళ్ళకి బాగోలేదంట, పదండి ప్రార్థన చేసి వద్దామని వెళ్ళాలండి. ఎప్పుడు నేర్చుకుంటారండి? మీ వాళ్ళ నేను మాట్లాడుతున్నానండి. ఆలోచన చేయండి ప్రియులారా, సరిదిద్దుకోండి, కలిసి ఉండండి. సెమినార్లో అందరూ పని చేయండి, అందరూ కూడా కలిసి రావాలి. నేను 7 గంటలకు రమ్మంటే మీరు 9 గంటలకు వస్తారు. మీ భార్యని పిల్లల్ని తీసుకురమ్మంటే ఒక్కళ్ళు ఊపుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఏంటది? ఇలాంటి వాక్యం ఏ సంఘంలో ఉంది ఇక్కడ చెప్పేది? ఇంత మంచి వాక్యం వింటున్నా మనకు కట్టుబాటు లేకపోతే ఎలా మరి? దేవుని బిడ్డలారా, నొచ్చుకోండి, గుచ్చుకోండి, బాధపడి మారు మనసు పొందండి.
పౌలు గారు పత్రిక రాశారంట, చాలామందిని బాధ పెట్టిందంట. అయ్యో పౌలు గారు పత్రిక ఏడిపించేసింది అన్నారంట అందరం సంఘాల్లోనూ. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పత్రిక రాశాను కదా, నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నాకేం బాధ లేదు, మీకు గుచ్చుకోవాలి, కానీ ఆ ఏడ్చిన తర్వాత మారు మనసు పొందుతారేమని ఆశపడుతున్నాను అన్నాడు. అది క్రైస్తవత్వం. ప్రార్థన చేసుకుందాం. కోరుపల్లిలో తమ్ముడు 25 సంవత్సరాలు, ముక్కుపచ్చలారని బిడ్డ, చక్కగా పాటలు పాడేవాడు, చాలా యవనస్తుడు, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. అలాంటి కార్యాలు తెలిసినప్పుడు వెళ్ళి ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లిగారు తలడిల్లిపోతుంది. భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, ఒక్కరితే ఉంది పాపం. మన కుటుంబాల్లో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం ఆదుకోవాలి. ప్రియ తమ్ముడు నానిగారు మంచి సేవకుడు, అందరి కోసం వాడబడ్డాడు, అందరూ వదిలేశారు. అలాంటి తమ్ముడిని పరామర్శించడానికి వెళ్ళాం. 2 సార్లు వెళ్ళాను నేను, నా కుటుంబాన్ని తీసుకెళ్ళాను, నేను వెళ్ళాను. దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, మారండి, దేవుని మాటలతో మార్చుకుందాం, దేవుని కోసం కష్టపడదాం. ఉంటేటి పోతేటండి ఈ జీవితం. ఏంటిది? డబ్బులు ఉన్నావా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అనుక్షణం నేను దేవుళ్ళో ఉన్నాను లేదని పరీక్షించుకోండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు కనపట్టలేదు. యవ్వనస్తుడు, వివాహం కాలేదు, 25 years, చక్కని పాటలు పాడాడు, ఆరోగ్యవంతుడండి, కుప్పకూలిపోయాడండి బాబు. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు చచ్చిపోతామో అని భయం వేస్తుంది. చచ్చిపోతామనే కాదండి, చచ్చిపోయే ముందు ఎలాగుంటానని భయపడాలండి, పరలోకం వెళ్తానని భయపడాలి. అలా ఉండండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.